అందరికీ హ్యాపీ హోలీ. హోలీ పండుగ ఎలా చేసుకుంటారన్నది నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ బాగా గ్రాండ్‌గా చేసుకుంటారనమాట. పెద్ద పండుగలాగా చేసుకుంటారు. సో, ఒకరోజు ముందు నుంచి అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోతాయన్నమాట. మనం సంక్రాంతికి మనం భోగి పండుగ చేసుకున్నట్టు భోగి మంట వేసుకుంటాం కదా! అలాగా గడ్డి అంతా పేర్చి ఇంకా పెద్ద ఇలా ఒక కోన్ షేప్‌లో తయారు చేస్తారనమాట. ఈవినింగ్ అందరూ చేస్తారు. 4 రోడ్ల కూడల్లో చేస్తారు. ఇది దేనికి చేస్తారంటే దుంది అనే ఒక రాక్షసి ఉండేదట. ఆ రాక్షసి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయి తినేసేదట. సో, ఆ పిల్లలనది భయపడి బయటికెళ్ళేవారు కాదట. సో, దానివల్ల ఆ దుంది అనే రాక్షసిని భయపెట్టడం గురించి ఊళ్ళో వాళ్ళంతా ఇలా మంటలాగా పేర్చి దాని చుట్టూ తిరుగుతూ దాన్ని కాల్చి ఆ మంటతో భయపెట్టేవారట. అంటే సౌండ్స్ అవి చేసి అలా తిరుగుతూ మ మంత్రాలు చదివినట్టు చదివితే గనక అది భయపడి రావటం మానేసిందంట ఆ ఊరికి. సో, ఇదొక రిచువల్. ఇంకొకటేంటంటే హోలికా దహనం. హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంట అంటించుకుంటుంది కదా! బ్రహ్మదేవుడి వరం ఉందనమాట హోలికకి. సో, ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకునేసరికి ప్రహ్లాదుడికి ఏమవ్వదు. బట్ హోలిక మాత్రం ఆహా! దహనం అయిపోతుంది. గుడ్ ఓవర్ ఈవిల్ అనమాట. ఇది కూడా ఈ పండగకి మెయిన్ రీజన్ కూడా అదేననమాట. సో, దాని గురించి మన ఇంట్లో గాని, లేకపోతే మన ఏరియాలో గనక ఏదన్నా నెగటివిటీ ఉంటే గనక ఈ హోలికా దహన్‌తో అంతమైపోతుంది. మంచే జరుగుతుంది అనే నమ్మకంతో ఇలా ముందు రోజు ఈవినింగ్ అనమాట. ముహూర్తం పెడతారు దీనికి కూడా. ఒక టైం అంటే మంచి టైం అది చూస్తారు. దాని ప్రకారం చేస్తారనమాట. ఈ సంవత్సరం 11:15కి వచ్చింది. సో, ఆ టైంలో ఎవరో ఒకళ్ళు అలా సొసైటీలో పెద్దని ఎవరో ఒకళ్ళు దాన్ని అంటిస్తారు. అంటించిన తర్వాత అను ఆహ్, ఈ గోధుమ కంకులు అవన్నీ ఉంటాయి కదా! అంటే మనకి సంక్రాంతికి, భోగి పండగకి మన పంటొస్తుంది రైసు. అలాగే ఇక్కడ వాళ్ళకి హోలీ టైంకి గోధుమల పంటొస్తుందనమాట. సో, ఆ కంకులుంటాయి కదా! ఆ కంకుల్ని కొంచెం ఆ మంటలో కొంచెం అలా కాల్చి, ఆ కాల్చిన కంకుల్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అవి తింటారనమాట. మంచిది అంటారు. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అలా కాల్చి తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ప్రాస్పెరిటీ ఉంటుంది అననేసి నమ్ముతారనమాట. సో, ఈ హోలికా దహన్ చేస్తారు. ఇది గూడా చాలా మంచి నిష్టతో చేస్తారనమాట. అండ్ ఇంట్లో చాలా మంచి మంచి పిండి వంటకాలు లైక్ ఇట్లాంటియన్నీ గూడా చేస్తారు. ఇక్కడ వాళ్ళు రైస్ ఓన్లీ దీపావళి రోజు అండ్ హోలీకి మాత్రమే చేసుకుంటారు. మిగతా రోజుల్లో నార్మల్‌గా ఈ రోజుల్లో అందరూ చేసుకుంటున్నారు. బట్ మెయిన్‌లీ చేసుకునేది సంక్రాంతి రోజు సారీ దీపావళి రోజు అండ్ హోలీ రోజనమాట. ఆ రోజు స్వీట్ చావల్ తింటారనమాట. మిఠా చావల్ అంటారు. అది చేసుకొని తింటారు. ఈ రోజుతో ఇలా అయిపోయిన తర్వాత, తర్వాత రోజు రంగులతో ఆటలాడుకుంటారనమాట. దాన్ని హోలీ అంటారు. పాల్గొన మాసంలో కృష్ణుడు గోకులంలో గోపికలతో ఆడతాడట. ఈ రంగులతో, నీళ్ళతో కలిపి అన్నట్టు. అందుకని మొత్తం గోకులంలో కృష్ణుడు ఎలా చేసుకుంటాడో అలాగా యూపీ అంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఈ హోలీని. అండ్ సేమ్ రిచువల్‌ని మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా చాలా గ్రాండ్‌గా రంగులతో ఆడతారు. ఇంకా చాలా రకాలుగా ఆడతారు. మా సొసైటీలో కూడా చాలా మంచిగా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. హోలికా దహన్ రోజునైతే మొత్తం సొసైటీలో అందరూ కూడా చక్కగా కలుస్తాం. అంటే మామూలుగా అందరూ కలిసేది చాలా తక్కువ ఉంటుంది కదా! సో, అందరూ ఒకే టైంలో కలిసినప్పుడు చాలా హ్యాపీగా బావుంటుందనమాట. స్వీట్స్ అవి కూడా పంచిపెడతారు. చక్కగా బావుంటుంది అందరిని కొద్దిసేపు కలిసినట్టు ఉంటుంది. బట్ ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం లేట్‌గా ముహూర్తం వచ్చిందనమాట. అదిగో చూడండి కంకులు కాలుస్తున్నారు కదా! ఆ కాల్చిన కంకుల్ని అండ్ కొంచెం నిప్పులు కూడా తీసుకెళ్తారు. ఆ నిప్పులు తీసుకెళ్ళి ఇంట్లో అంతా సాంబ్రాణి ధూపం కూడా వేసుకుంటారు. సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇంట్లో కూడా ఏది బ్యాడ్ ఈవిల్ లాంటిది ఏమీ లేకుండా మొత్తం ఆ ధూపంతో మొత్తం అంతా వెళ్ళిపోతుంది. మంచి గుడ్ గుడ్ వైబ్స్ ఉంటాయి. అట్లా అని ఫీల్ అవుతారనమాట. సో, అది ఇక్కడ వాళ్ళ రిచువల్ అనమాట. మనకి భోగి మంటల మీద నీళ్లు కాచుకొని స్నానాలు చేస్తాం కదా! సో, అంటే అప్పటి వరకు చలి ఉంటుంది.
ఆ చలి పోయి ఇంకా ఆ వేడి నీళ్ళు స్నానం చేస్తే మంచి నలుగులు అవి పెట్టుకుని స్నానాలు చేస్తే కనుక బాగుంటుంది అని అంటారు కదా. అలాగే ఇక్కడ వాళ్ళు ఈ హోలీ తర్వాత ఇంకా చలి వెళ్ళిపోతుంది అనమాట. చలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం వెదర్ బాగుంటుంది. హ్యాపీ హోలీ బిటా, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. సొసైటీ తరఫున కూడా కొంచెం రైన్ డాన్సు అట్లాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. పిల్లలు లాంటి వాళ్ళందరూ కూడా అలా ఏంటంటారు నీళ్ళతో హోలీ ఆడారు. మేము మాత్రం ఓన్లీ కొంచెం పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి చక్కగా విడిగా ఓన్లీ డ్రై హోలీ అంటే కలర్స్తో మాత్రమే ఆడామన్నమాట. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫుడ్ పాట్లక్ లాగా షేర్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచింది. నేను అందరికీ కూడా బాదం పాలు ఉంటాయి కదా, అట్లా అందరికీ కలిపి తీసుకెళ్ళాను అనమాట. हैप्पी होली सर, उधर रख देंगे ना, ठंडा ही है, आइस नहीं है इसमें, आइस के लिए मैं जा रही हूँ। इस साल तो बड़ी मजा आ रहा है। आइस चाहिए, आइस चाहिए, चलिए गिर जाएगा फुल है, फुल है, गिर जाएगा। करते आना रंग मत डालो रे सांवरिया थारो गुज्जर मारेंगे, रंग मत डालो होली रे। लगता है सारिका जी को भांग चढ़ गई। डांस बेटा से लगा रही हूँ भाई, ले तेरे पास अरे आप सभी खड़े हो जाओ। సో ఇదండి ఈరోజు నా వీడియో. మొత్తం అందరం కూడా హోలీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. హోలీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు నార్త్ ఇండియన్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.